మీరు ఎప్పుడైనా ఒక పని మీద దృష్టి పెట్టాలని ప్రయత్నించి పదే పదే వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నారా? చదువుతున్నప్పుడు ఫోన్ గాని, పని చేస్తున్నప్పుడు పాత గొడవలు గాని గుర్తొస్తుంటాయా? మన మనసు ఒక కోతి లాంటిది. అది ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు ఎగిరినట్టు ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకి నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మీ ఏకాగ్రత. మీ మనస్సును మీరు నియంత్రించకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో బుద్ధుని జీవితంలోని ఒక చిన్న కథ ద్వారా మనస్సును ఎలా నిశ్చలం చేసుకోవాలో తెలుసుకుందాం. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉంది. అందరికీ దాహం వేస్తుంది. బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని తన శిష్యుడైన ఆనందుడిని పిలిచారు. ఆనందా, మనం కొంచెం సేపటి క్రితం ఒక చిన్న సెలయేరుని దాటి వచ్చాం కదా, అక్కడికి వెళ్ళి కొంచెం తాగునీరు తీసుకురా అని చెప్పారు. ఆనందుడు తిరిగి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే కొన్ని ఎడ్ల బండ్లు ఆ సెలయేరుని దాటాయి. దానివల్ల ఆ నీరంతా బురదగా మట్టిగా మారిపోయింది. ఆ నీరు తాగడానికి అస్సలు వీలు లేకుండా ఉంది. ఆనందుడు ఖాళీ పాత్రతో తిరిగి వచ్చి, గురుదేవా, ఆ నీరు చాలా మురికిగా ఉంది, తాగడానికి వీలు లేదు. నేను ముందుకు వెళ్ళి వేరే ఎక్కడైనా నీరు వెతుకుతాను అన్నాడు. కానీ బుద్ధుడు చిరునవ్వుతో, లేదు ఆనంద, నువ్వు మళ్ళీ అదే సెలయేరు దగ్గరికి వెళ్ళి నీరు తీసుకురా అన్నారు. ఆనందుడికి ఆశ్చర్యం వేసింది. కానీ గురువుగారి మాట కాదనలేక మళ్ళీ వెళ్ళాడు. నీరు ఇంకా బురదగానే ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చాడు. బుద్ధుడు మళ్ళీ అతడిని అక్కడికే వెళ్ళమన్నారు. మూడవసారి ఆనందుడు అక్కడికి వెళ్ళేసరికి ఒక అద్భుతం జరిగింది. ఆ బురద నీరంతా మెల్లగా అడుగున పేరుకుపోయింది. పైన నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఆనందుడు ఆనందంతో ఆ నీటిని తీసుకుని బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. బుద్ధుడు ఆ నీటిని చూసి ఇలా అన్నారు, నువ్వు శుభ్రం చేయలేదు, నువ్వు కేవలం దానిని వదిలేశావు. దానికి కొంచెం సమయం మాత్రమే ఇచ్చాం. బురద నీరంతా తానంతట తానే అడుగున పేరుకుపోయింది. నీరు మళ్ళీ స్వచ్ఛంగా మారింది. మన మనసు కూడా సరిగ్గా అలాంటిదే. అప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దానిని బలవంతంగా అదుపు చేయాలని చూస్తాం. కానీ బుద్ధుడు చెప్పిన సూత్రం ప్రకారం 1 సమయం ఇవ్వండి. మీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం సేపు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ ఆలోచనలను బలవంతంగా ఆపకండి. వాటిని కేవలం గమనించండి. 2 అదుపు చేయడం కాదు, గమనించడం. ఒక అడవి గుర్రాన్ని లొంగదీసుకోవాలంటే దాని మీద పడి కొట్టకూడదు. దానికి తాడు కట్టి అది పరిగెత్తేంత వరకు గమనిస్తూ ఉండాలి. అలసిపోయిన తర్వాత అది తనంతట తానే మీ మాట వింటుంది. 3 ఏకాగ్రత అంటే నిశ్చలత. ఏకాగ్రత అనేది ఎక్కడి నుంచో రాదు. గందరగోళం తగ్గినప్పుడు మిగిలేదే ఏకాగ్రత. మనం ఏకాగ్రత పెంచుకోవడానికి ఏం చేయాలి? 3 సూత్రాలు పాటించాలి. 1, ఒకే సమయంలో ఒకే పని. మల్టీ టాస్కింగ్ అనేది ఒక భ్రమ. మీ మెదడు ఒకేసారి 2 పనులపై దృష్టి పెట్టలేదు. ఫోన్ పక్కన పెట్టి కేవలం చేస్తున్న పనిపైనే మనసు లగ్నం చేయండి. 2, శ్వాసపై ధ్యాస. ధ్యానం చేయడం. రోజుకు కనీసం 10 నిమిషాలు మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఆ స్పర్శను గమనించండి. ఇది మీ మెదడుకు ఇచ్చే ఒక వ్యాయామం. 3, వర్తమానంలో ఉండండి. గతం గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం కలుగుతుంది. కానీ వర్తమానంలో ఉంటేనే మన పని పూర్తి అవుతుంది. మిత్రమా, బురద నీరు ఎలాగైతే కాసేపటికి కుదురుకుంటుందో నీ మనసు కూడా అంతే. అలజడి కలిగినప్పుడు కంగారు పడకు, కాసేపు ఆగు. ప్రపంచంలో నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ఒక్క నీ మనస్సు నీ మాట వినడం మొదలు పెడితే. ఈ రోజు నుంచే మీ మనసుకు మీరే యజమాని అవ్వండి.
ప్రశాంతంగా ఉండండి, ఏకాగ్రతతో పనిచేయండి, విజయం మీదే. నమో బుద్ధాయ.